గుంటూరు రాజకీయాలు వేడెక్కాయి. కాస్త రగ్గడ్గానే స్టార్ట్ చేద్దాం మాధవి గారు. ఈ క్షణానికైనా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసినందుకు లేకపోతే చేయించినందుకు పశ్చాత్తాపం ఉందా, ఉంటుందా? జరిగిన పరిస్థితులన్నీ కూడా అవుట్ ఆఫ్ హ్యాండ్స్ జరిగిపోయినవి. క్షమాపణ చెప్పిన తర్వాత ఎందుకు జరిగింది అది? మీరు ఏమైనా అనుకోండి, మీరు ఎక్కడో సంబంధం లేని వ్యక్తి రాష్ట్ర సీఎంని తీసుకొచ్చి మాట్లాడకూడదు. కర్రలు పట్టుకొని వెళ్ళిన మీ కార్యకర్తలు మీకు కనిపించలేదు. రోడ్డు మీద పడి భాషతో అంబటి రాంబాబుని తిట్టినటువంటి విజువల్స్ మీకు కనిపించలేదు. ఆ క్షణంలో ఆయన మాట్లాడింది మాత్రమే దానికి కారణం కాదు. స్కెచ్ పెమ్మసానిది, అప్లై చేసింది గల్లా మాధవి గారిది అంటున్నారు. మీకు టికెట్ రానివ్వకుండా ఎంతమంది మీ పార్టీలను అడ్డం పడ్డారు మీకు తెలుసా? నాకు ఐడియా లేదు. టికెట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని గెలవనివ్వకుండా చేసినటువంటి మీ సొంత పార్టీ నేతలే తెలుసా? తెలియదు. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మీ మీదే దుష్ప్రచారం చేసినటువంటి మీ సొంత పార్టీ నేతలైనా తెలుసా? తెలియదండి. తెలీదని చాలా వెల్ యాక్టింగ్ చేస్తున్నారు మాధవి గారు. చాలా దుష్ప్రచారం మీ వ్యతిరేకంగా జరిగినప్పుడు కూడా మీరు ఎప్పుడూ అంత ఉగ్రరూపం చూపించలేదు, నోట్ మై వర్డ్. కానీ అంబటి రాంబాబు ఇష్యూలో మాత్రము మీరు అపరకాళిక అవతారం ఎత్తారు. వాట్ మేడ్ యూ టు బస్ట్ అవుట్ లైక్ దట్? అంబటి రాంబాబు గారు కదండి ఆ ప్లేస్లో ఎవరున్నా సరే, ఇట్ కెన్ బి ఎనీబడి, ఎవరున్నా కూడా ఆ రోజు అదే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు టికెట్ రాదు అనుకున్నారు. వచ్చింది. వచ్చినా ఎక్కడ గెలుస్తుందిలే అనుకున్నారు. గెలుపు అలాంటి గెలుపు కాదు, 50,000కు మెజారిటీ పైగా గ్రాండ్ విక్టరీ. ఓకే, ఫ్లోలో గెలిచేసింది, ఇక రాజకీయాలని ఎలా తట్టుకుంటుందో చూద్దామన్నారు. ఇప్పుడు పాలిటిక్స్కి తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది అనేటువంటి విమర్శను ఎదుర్కొంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయినటువంటి మీకే ఇంత గర్వమా? గర్వం కాస్త తగ్గించుకోండి అంటూ అంబటి రాంబాబు గారి కూతురు మౌనిక చేసినటువంటి సవాల్కి దిమ్మ తిరిగే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు ఆమె. ఇదంతా గతం. గుంటూరు రాజకీయాలు వేడెక్కాయి, మిర్చి ఘాటును మించి తలపిస్తున్నాయి. ఈ పాలిటిక్స్ ఎటువైపు వెళ్తాయనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వెస్ట్ గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. మ్యామ్ నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. కాస్త రగ్గడ్గానే స్టార్ట్ చేద్దాం మాధవి గారు. ఈ రోజుకైనా ఈ క్షణానికైనా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసినందుకు లేకపోతే చేయించినందుకు పశ్చాత్తాపం ఉందా, ఉంటుందా అని అడుగుతున్నారు మిమ్మల్ని. అదే క్వశ్చన్ మీకు కూడా పెడుతున్నాను, ఉందా? ముందుగా దాన్ని దాడి అనకండి. దాడి చేయలేదు, దాడి చెయ్యాలి అని అనుకోలేదు. ఆయన జారిన మాటకి సారీ అడగాలని వెళ్ళాం. తర్వాత పరిణామాలు ఎలా చోటు చేసుకున్నాయి అన్నది అందరూ చూసిందే. అయితే 100% ఎవరింటి మీద లేదంటే ఏ వ్యక్తి పట్ల అలా జరగకూడదు. వాళ్ళ ఇళ్ళ అద్దాలు పగిలిపోవాలో, కార్లు పగిలిపోవాలో అని చెప్పి ఎవరు అనుకోరు, నేను అసలు అనుకోను. కాకపోతే కొన్ని పరిణామాలు మనం చేసే పనులకి మనకి తిరిగి వచ్చే విషయాలు ఎలా ఉంటాయంటే కొన్ని మనం భరించాల్సినవి, పడాల్సినవి ఉంటాయి. అందులో భాగంగానే ఆయన ఏదైతే నోరు జారారో దానికి నా వంతుగా నేను మహిళలతో సారీ చెప్పించుకోవడం కోసం నేను వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితులన్నీ కూడా అవుట్ ఆఫ్ హ్యాండ్స్ జరిగిపోయినవి. 100% అలాగే జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పి మాత్రం నేను అనుకోలేదు, అనుకోను కూడా. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు, బూతులు ముమ్మాటికి తప్పే. దానికి ఆయన క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన తర్వాత దాడి లేకపోతే మీరు అనుకునేటువంటి నిరసన ఎక్కువైంది అనేటువంటిది ఓవరాల్గా మీడియాలో ఆన్ రికార్డ్, ఆఫ్ ద రికార్డ్ జరిగింది. క్షమాపణ చెప్పిన తర్వాత ఎందుకు జరిగింది అది? ముందుగా మీరు అన్నట్టుగా క్షమాపణ చెప్పలేదు. ఓకే, క్షమాపణే చెప్తే అక్కడ ఇష్యూయే లేదు. నేను చెప్పేది కూడా ఈ రోజుకి కూడా అదే, ఇప్పటికి కూడా అదే. ఇప్పుడే రిలీజ్ అయ్యారు అని చెప్పి వార్త వచ్చింది. ఇప్పుడైనా సరే నేను డిమాండ్ చేసేది కూడా అదే, మీరు క్షమాపణ చెప్పాలి, మీరు చేసింది తప్పు అని. వాళ్ళు పదే మేము క్షమాపణ చెప్పామని అంటున్నారు. క్షమాపణ ఎక్కడా కూడా
ఈ రాష్ట్ర సీఎంని నోరు జారి మాట్లాడాను, మాట్లాడి ఉండకూడదు, నన్ను క్షమించండి, కొందరి మనోభావాలు, కొందరేంటి కొన్ని వందల వేల లక్షల ప్రజల యొక్క మనోభావాలను నేను ఈ సందర్భంగా దెబ్బతీసిన పరిస్థితి, అనుకోని పరిస్థితి అయి ఉండొచ్చు, అనుకోని పరిస్థితి నా జరిగింది. వయసుకు తగ్గట్టు నేను మాట్లాడలేదు, ఒప్పుకుంటాను. నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, బట్ అయినా అలా అని ఉండకూడదు అన్నారు. ఇది క్షమాపణ కాదా? ఇది సరిపోదా? సరిపోలేదా? ఇది 100% క్షమాపణ కాదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి పేరు తీసే అవకాశమే లేని ఒక సందర్భంలో, ఇప్పుడు మీరు నేను ఉన్నప్పుడు మీ గురించి నేను, నా గురించి మీరు మాట్లాడుకోవడం అది సమంజసం. ఓకే, మీరు నేను లేకుండా నేను మీ తల్లిగారి గురించి మాట్లాడినప్పుడు, లేదా ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు, ఇంకొక వ్యక్తి తల్లిగారి గురించి మాట్లాడినప్పుడు అది ఎట్లాగూ సందర్భం అవ్వదు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా అదే. నేను చంద్రబాబు నాయుడు గారిని అనాలి అని అనుకోనప్పుడు ఆ రోజు అసలు ఆయన పేరు ఎందుకు తీయాలి? అక్కడ ఆ సమక్షంలో ఆయన లేడే. పోనీ ఆయనకు సంబంధించిన ప్రస్తావన కూడా జరగడం లేదే. మరి ఈయన మాత్రమే ప్రత్యేకించి పేరెత్తి పేరుతో పాటుగా తల్లిని ఉద్దేశించి ఆయన తిట్టడం అనేది అది ఎలా సమంజసం అయ్యింది? అది క్షమాపణ ఎలా అయింది? సో అది క్షమాపణ కాదు. సరే, మేము దానికి క్షమాపణ కాదు అని అభిప్రాయపడినప్పుడు, ఇంతమంది తెలుగుదేశ శ్రేణులు అక్కడ ఈ డిమాండ్ చేస్తున్నప్పుడు, అప్పుడు వచ్చి సరే అప్పుడైనా మీరు ముందే క్షమాపణ చెప్పాము అని మీరు ప్రాపగండా చేసుకుంటున్నారు కదా, అదే క్షమాపణ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను వచ్చి మహిళలతో డిమాండ్ చేస్తున్నప్పుడు, పశ్చాత్తాప పడ్డాము అని అన్నప్పుడు పశ్చాత్తాపం గంటకొకసారి 2 గంటలకు ఒకసారి మారిపోతుందా? చేశాను తప్పు అన్నది పదే పదే మారదు కదా. మరి ఆల్రెడీ జరిగింది, నేను చెప్పాను అని మీడియా పూర్వకంగా ఆ మీడియాని నేను చూడలేదు, మేము డైరెక్ట్గా వెళ్ళి అడగడం జరిగింది, డైరెక్ట్గా అని చెప్తే అయిపోయేది కదా. అలా జరగనప్పుడు అది పశ్చాత్తాపం ఎలా అవుతుంది? కొనసాగింపుగా నేను ఆయన్ని ఉద్దేశించి అనలేదు అంటూనే కొనసాగింపుగా ఎవరేం చేసుకుంటారో నేను భయపడను, మా కుక్క భయపడదు అనే వాక్యలు ఇంకొంత రెచ్చగొట్టే విధానంతోనే ఉన్నాయి తప్ప ఆయన క్షమ ఫీల్ అయినట్టుగా మాత్రం ఏ ఒక్కరికి చిన్నపిల్లాడు చూసినా ఆ వాక్యాల్ని అలా అర్థం చేసుకోలేరు. అంబటి రాంబాబు గారు తిట్టిన బూతులు మాత్రమే మీకు కానీ, మీ పార్టీ వాళ్ళకి కానీ, మీ కార్యకర్తలకు కానీ కనిపించాయి. కర్రలు పట్టుకొని వెళ్ళిన మీ కార్యకర్తలు మీకు కనిపించలేదు. రోడ్డు మీద పడి లం భాషతో అంబటి రాంబాబుని తిట్టినటువంటి విజువల్స్ మీకు కనిపించలేదు అని ఆంధ్రప్రదేశ్ మొత్తం నమ్మాలా, నమ్మించాలనేటువంటిది మీ ప్రయత్నమా? కనిపించలేదు అనడానికి నేనేమి, కనిపిస్తున్నాయి, అన్నీ కనిపించాయని చెప్తున్నాను. మీరు మొట్టమొదటి ప్రశ్న ఇంటి దగ్గర విజువల్స్ కాదు మాధవి గారు నేను మాట్లాడేది. గోరంట్ల సర్కిల్లో అంబటి రాంబాబు వెహికల్లో వస్తున్నప్పుడు వందనాదేవి గారు, ఇంకొంతమంది మల్లిబాబు గారు, ఇంకొంతమంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా లకారాలు బాగా మాట్లాడారే కదా. అది ఎందుకని మీరు డైజెస్ట్ చేసుకోలేక? అదేనండి నేనేం చెప్తున్నానంటే, ఒక ఫ్లెక్సీ పెట్టి ఆ ముందు రోజు వాళ్ళని రెచ్చగొట్టి, మీరెవరైనా ఇక్కడ ఈ ఫ్లెక్సీ తీయగలిగే మగాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని ముందే ప్రవోక్ చేసిన తర్వాత వీళ్ళు అక్కడ వెళ్ళి నుంచోవడం జరిగింది. సో ప్రతిఘటించడానికి, ఈయన పీకడానికి వస్తాను అని ఛాలెంజ్ చేసి వెళ్ళాడు, ఇది పీకడానికి వీల్లేదు అని వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది. నేను చెప్తుంది కూడా అదే, మీరు ఏదైనా అనుకోండి, నేనేం మాట్లాడను, ఆ వాళ్ళతో మీరు అనిపించుకోండి, మీరు వాళ్ళని అనండి, నో ఇష్యూ. సంబంధం లేని వ్యక్తిని, రాష్ట్ర సీఎంని మీరు అనకూడదు, మీరు అన్నారు. నేను క్వశ్చన్ చేస్తుంది కూడా ఆ ఒక్క పాయింటే. వాళ్ళన్నారా మీరన్నారా? అంతకుముందు ఆయన 100 మాటలని కారులో కూర్చుని మళ్ళీ లేచి మళ్ళీ ఈ మాటలు మాట్లాడారు. దాని గురించి నేను ఎక్కడ ప్రస్తావించడం లేదు. ఇదివరకు ఎన్నో మాటలు మమ్మల్ని కానివ్వండి, మా ఎంపీలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి చాలా మాట్లాడున్నారు, మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఇది మాట్లాడకూడదు, మాట్లాడారు. అది విన్న ఆవిడ, మీరు ఎవరైతే ఒక మహిళ అన్నారో వాళ్ళందరూ కూడా దానికి రియాక్ట్ అయ్యారు. ఇది కనపడట్లేదా, అది కనపడట్లేదా అని అంటే మీరు నేను అదే చెప్తున్నాను, మీరు ఏమైనా అనుకోండి, మీరు ఎక్కడో సంబంధం లేని వ్యక్తి రాష్ట్ర సీఎంని తీసుకొచ్చి మాట్లాడకూడదు. నేను ప్రశ్నిస్తున్నది అదే, ఇప్పటికీ ఎప్పటికీ ప్రశ్నిస్తుంది అదే, సారీ చెప్పాలి అని కోరుకుంటుంది కూడా అదే. యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, ఐ నో యువర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, మీరు ప్రిలిమ్స్ కంప్లీట్ చేశారు కదా సివిల్స్లో, ఆ నమ్మకంతో నిజం చెప్తారని అడుగుతున్నాను. ఓపెన్గా మాట్లాడుకుంటే ఆన్ రికార్డు, క్షమాపణ అడగటానికి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళారా, దాడి చేయించాలని వెళ్ళారా? దాడి చేయించాల్సిన అవసరం లేదండి, ఖచ్చితంగా క్షమాపణ అడగడానికే వెళ్ళాము. అయితే ఇక్కడ జరిగిన పరిణామాలకి కారణాలు ఏంటంటే, ఆ క్షణంలో ఆయన మాట్లాడింది మాత్రమే దానికి కారణం కాదు.
నన్ను అడిగితే ఈరోజు Okay, మీరు ఆఫ్ ద రికార్డ్ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఆ ఒక్క ఇన్సిడెంటే కొన్ని వందల మందిని ఆ ప్లేస్కి తీసుకురాలేదు. ఈయన భాష, ప్రవర్తన, ఈయన భావజాలం, ఈయన అధిరోహించిన మినిస్ట్రీలు, దాంట్లో ఆయన చేసిన పనులు, ఇవన్నీ కూడా అక్యూములేట్ అయిపోయి జనాల మైండ్లో మీరు కామన్ మ్యాన్ని చూడొచ్చు ఆ రోజు అక్కడ కామన్గా ఉన్న పీపుల్ వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు అని అంటే ఇట్స్ నాట్ ఆ మూమెంట్కి రిలేట్ అయ్యింది మాత్రమే కాదు, ఇది ఎప్పటి నుంచో కార్యకర్తల మనసుల్లో, నాయకుల మనసుల్లో, అక్కడున్న కామన్ మ్యాన్ మనసుల్లో ఈ వ్యక్తి పట్ల అక్యూములేట్ అయిన ఒక అంశంగా నేను భావిస్తాను. ఆ ఒక్క మాటే అన్నారు, ఇంతమంది వచ్చేసారు అని అంటే నేను కూడా చాలా ఆశ్చర్యం ఫీల్ అయ్యాను వాస్తవానికి. ఎందుకంటే నేను ఒక 1 hour ఉండి ఇక్కడ ఏదో సిచ్యువేషన్ ఇది పక్కదారి పట్టిపోతుందని అర్థమయ్యి నేను వెళ్ళాను. అదర్వైజ్ దగ్గరుండి చక్కగా అన్ని పనులు చేయించే వెళ్ళేదాన్ని. లేదు ఆయన దాడి, మీరు అన్నట్టుగా దాడే చేయాలనుకోండి, నన్ను నేను ఇరికించుకోవాలని నేను అనుకోను కదా. సేఫ్గా ఎస్కేప్ అయ్యారని నేను ఇప్పటికీ అంటాను. నేను హౌ సేఫ్గా మీరు కావాల్సినంత ప్రవోక్ చేసేసి మీ క్యాడర్కి ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా చేయాలో ఎలా చేయకూడదో మొత్తం దిశానిర్దేశం చేసేసి పక్కకి వెళ్ళిపోయారు. అక్కడే ఉండి చేయాల్సిన పని ఏమీ లేదు కదా. ఇప్పుడు ఇదే చెయ్యాలనుకోండి, అక్కడి నుంచో ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పాల్సిన పని ఏముంది. విల్ ఐ లీవ్ మై దిస్ థింగ్స్, అక్కడ నా ఇంప్రెషన్స్ పెట్టుకొని మరీ వెళ్ళాల్సినంత నీడే ఉండదు. ఈరోజు నేను ఒక A1గా ఉండాల్సిన పని కూడా నాకు లేదు. A1గా నుంచోవాలి అని నేను అనుకోను కదా, సో ఉండాలి అని అనుకోను. దానికోసం ఈ ప్రీ ప్లాన్డ్గా ఇప్పుడు ఆయన కనుక నేను జైల్లోనే ఉండాలి డిసైడ్ అయిపోయి వెళ్ళాను జైల్లో ఎన్ని రోజులైనా ఉండడానికి అని చెప్పినంత ఈజీగా నేను జైల్లో ఉండాలని అనుకోను కదా. సో ఆబ్వియస్లీ ఆఫ్ ద ప్రెజెన్స్ నేను ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయించేదాన్ని. అక్కడ నుంచోవాల్సిన పని ఉంది, మీరు ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ఐ వుడ్ హ్యావ్ గాన్. 2.5 years నుంచి నేను చూస్తున్నాను మిమ్మల్ని, ఆన్ స్క్రీన్ చూస్తున్నాను, ఆఫ్ ద స్క్రీన్ చూస్తున్నాను. మాధవి గారు, చాలా దుష్ప్రచారం మీ వ్యతిరేకంగా జరిగినప్పుడు కూడా మీరు ఎప్పుడూ అంత ఉగ్రరూపం చూపించలేదు, నోట్ మై వర్డ్. కానీ అంబటి రాంబాబు ఇష్యూలో మాత్రము మీరు అపరకాళిక అవతారం ఎత్తారు. వాట్ మేడ్ యూ టు బస్ట్ అవుట్ లైక్ దట్? వన్ అండ్ ఓన్లీ రీజన్ అండి, చంద్రబాబు నాయుడు గారు. ఒక రాష్ట్ర సీఎంని ఆయన అలా అంటే స్టిల్ ఇంకా వాళ్ళు ఒక వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా అదే పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుందంటే, ముందు పార్టీ పట్ల, పార్టీ నాయకుల పట్లే ఒక చిన్న చూపు వచ్చే అవకాశం ఉంటుంది కామన్ మ్యాన్లో. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ జనరేషన్ కూడా వీ కెన్ స్పీక్ ఎనీథింగ్. మనకి ఏదైనా ఒక కోపం వస్తే ఎలా అయినా మాట్లాడచ్చు, మనకి ఏదైనా ఒక వ్యక్తి నచ్చకపోతే ఎలా అయినా ప్రవర్తించవచ్చు. ఆల్రెడీ వీ సీ ఇన్ సోషల్ మీడియా. అది ఎవరిని పట్టుకోలేము, మీ ఐడెంటిటీ క్లియర్గా ఉండదు, మీరు ఎక్కడి నుంచి మెసేజ్ పెడుతున్నారో తెలియదు కాబట్టి దట్ ఈజ్ ఓకే. అవి మనం వినలేం, చూడలేం, అలాంటి కమెంట్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఆల్రెడీ ఉన్నారు, మిమ్మల్ని నమ్మి సర్టెన్ పీపుల్ మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నారు, మీరు ఒక మినిస్ట్రీ కూడా చేసున్నారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంత రిప్రజెంటేటివ్గా మెలిగిన మీరు కూడా ఇలా మాట్లాడితే మీరు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ఎలా పడితే అలా ఉండొచ్చు అని ఒక మెసేజ్ ఇచ్చినట్టే అవుతుంది. మీరు ఇందాక అన్నారు మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యారు, ఎడ్యుకేటెడ్ అని. యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యాజ్ ఎ వెల్ అండర్స్టాండింగ్ పర్సన్, ఇది ఇలా జరగకూడదని నేను ఫీల్ అయ్యాను. దట్ ఈస్ ద మేజర్ ట్రిగరింగ్ పాయింట్. అదర్వైజ్ ఆయనకి మాకు ఎక్కడ ఏ ఆస్తి తగాదాలు, గట్టు తగాదాలు ఏమీ లేవు. ఇన్ఫ్యాక్ట్ టు బీ హానెస్ట్, ఆయన్ని నేను 1-to-1గా చూసింది కూడా లేదు ఇంతవరకు. నో, ఐ డెంట్. ఆయన ఇలా చూసింది కూడా లేదు నేను. అంబటి రాంబాబు గారు కదండి ఆ ప్లేస్లో ఎవరున్నా సరే, ఇట్ కెన్ బి ఎనీబడి, ఎవరున్నా కూడా ఆ రోజు అదే జరిగి ఉండేది. అంబటి రాంబాబు, నీకు సినిమా చూపిస్తా 24 గంటల్లో నీకు ఏం అర్థం కావాలో అని అర్థమవుతుంది అని చెప్పి ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని వార్నింగ్ ఆర్ అల్టిమేటం ఇచ్చినటువంటి కొన్ని గంటల్లోనే ఈ రక్కస్ అంతా కూడా జరిగింది. స్కెచ్ పెమ్మసానిది, అప్లై చేసింది గల్లా మాధవి గారిది అంటున్నారు, నిజమేనా? యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ నాకు తెలియడమే ఆఫ్టర్ పోస్ట్ లంచ్ 2:30 or 3కి నాకు విషయం తెలిసింది. నేను ఇది డిసైడ్ అయ్యి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని ఫీల్ అయ్యి డిసైడ్ అయ్యి ఆయన క్వశ్చన్ చేయడానికి వెళ్దాం అనుకున్న దానికి పెద్ద టైం లేదు. నేను 4 or 4:30కి వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకొని ఉన్నా. అంటే పెద్ద టైం లేదు నాకు. ఎవరైతే ఆన్ టైంలో నాకు సపోర్ట్ చేయగలిగే వాళ్ళు ఉమెన్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళాను. అసలు నేను ఇలా వెళ్ళాను అని కూడా సార్కి తెలియదు.
ఓకే. మార్నింగ్ దాకా కూడా మేము వీఆర్ టుగెదర్ విత్ సర్టెన్ ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కలిసి చేసి ఆయన దారిని వెళ్ళాడు, నేను వచ్చేస్తున్నాను. ఆయన ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చిన టైంకి ఐ డెంట్ ఈవెన్ సీ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అని కూడా. నమ్మొచ్చా? దట్స్ అప్ టు యూ. మీరు నమ్మచ్చో నమ్మకూడదో అది మీకు సంబంధించిన విషయం. జరిగింది మాత్రం నేను చెప్పగలను. వైసీపీ అనుకూల మీడియాలో మాత్రమే కాకుండా న్యూట్రల్ మీడియాస్లో న్యూట్రల్ పీపుల్ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. మాధవి గారు పెమ్మసాని గారు స్కెచ్ చేశారు, మాధవి గారి భర్త ఇద్దరు అప్లై చేశారు సక్సెస్ఫుల్గా అని. సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అదే సాక్షి పేపర్లో హెడ్లైన్స్లో రామచంద్రరావు అంబటి రాంబాబు గారిని హత్య చేయడానికి హత్యా ప్రయత్నం చేశారు అని రాశారు. ఓకే, సో నోవేర్ రిలవెంట్. హత్య చేయాలంత చెప్పాను ఇందాక, మాకే ఆస్తి తగాదాలు గట్టు తగాదాలు లేవు. వీఆర్ నాట్ ఇన్ టు ద పాలిటిక్స్ సో దట్ వీ కుడ్ డెవలప్ సచ్ అన్ అగ్రెషన్ టువర్డ్స్ హిమ్. ఆయన పట్ల ఏదో ద్వేషం కలిగే అంత పరిచయం కానివ్వండి, అంత పొలిటికల్గా మేము కూడా లేము. ఒక వ్యక్తి పట్ల మాకేదో ఆయన అన్యాయం చేశాడు కాబట్టి ఈ వంకతో ఏదైనా తేల్చుకోవాలనుకోవడానికి. సో కానీ రామచంద్రరావు హత్య చేశాడు బికాస్ ఆయన లోపల నుంచి బయటకు వస్తున్నాడు. అక్కడున్న కార్యకర్తల్ని, ఆయన మీద ఎగబడుతున్న వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం రామచంద్రరావు లోపలికి వెళ్ళి ఈయన బయటకు వస్తున్న పిక్చర్ని వేసి పదే రిపీట్ చేస్తూ హత్యాయత్నం అని వేశారు. రామచంద్రరావు గారు ఎందుకు వెళ్ళారు అంబటి రాంబాబు గారి ఇంటికి? నేను చెప్పాను ఆల్రెడీ, వాళ్ళ డాక్టర్ ఐ థింక్ అభిప్రాయపడ్డారు ఏమని అంటే, మా నాన్నగారు మా గురించి బాధపడతారు, భయపడతారు, మాకేం జరుగుతుందో మా ఆయన యాబ్సెన్స్లో మాకేం జరుగుతుంది అన్నది భయపడి ఉంటారు ఖచ్చితంగా అని అన్నారు ఆవిడ. ఐ టెల్ ద సేమ్ థింగ్. నేను ఉమెన్ని తీసుకొని వెళ్తున్నాను, ఈ ఉమెన్కి మా వైఫ్కి ఏమన్నా అవుతుందని కన్సర్న్ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ వెల్ ఫిజికలీ ఆల్సో అట్ దాట్ టైం. సో ఏమో ఈ హడావిడిలో ఏదైనా జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టూ మెనీ పోలీస్ పీపుల్. ఐ డోంట్ నో వై దే ఆర్ దేర్. అంత పెద్ద బెటాలియన్ ఎందుకుందో నాకు తెలీదు. అండ్ దేర్ పీపుల్ ఆల్మోస్ట్ ఒక 70 to 80 మెంబర్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్స్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా అటాకింగ్, ఆల్రెడీ ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఒక మహిళ వెళ్ళి అక్కడ క్వశ్చన్ చేయడానికి వెళ్తే ఆవిడని తరిమి కొట్టడం జరిగింది వీళ్ళు. అదే జరిగితే మాధవి, లంకా మాధవి, అదే జరిగితే సో బీయింగ్ ఏ ఎమ్మెల్యే అండ్ అది నాకు ఐ క్యాన్ టేక్ దట్. అందుకని ప్రొటెక్టింగ్గా హీ కేమ్ విత్ మీ. అయితే ఈలోపు గ్యాదర్ అవుతున్న నాయకులు వాళ్ళు ఫోర్స్ఫుల్గా లోపలికి వెళ్ళిన వాళ్ళని ఈయన బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేశాడు. అది సో దానికి పీపుల్ విల్ సే సో మెనీ థింగ్స్ అండి. కనిపించేవి చాలా అనుకుంటారు, అవన్నీ అనుకోవచ్చు. దానికి నేను ఇప్పుడు జస్టిఫికేషన్ కానివ్వండి, ప్రూవ్ కానివ్వండి, అది టైం వచ్చినప్పుడు విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అట్లనే ఎంపీ గారు అన్న మాటలకి కెన్ బి అ కోఇన్సిడెన్స్. ఆయన మాత్రమే కాదు, ఆ పార్టీకే చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడున్నారు. మీ అంతు చూస్తాము, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలాగా అలాగా అని చెప్పి చాలామంది మాట్లాడుంటారు. సో అన్నిటికీ మనము దాన్ని ఒక ఎగ్జిక్యూషన్లో భాగంగా ఇవన్నీ తీసుకొని చేసాము అని అంటే ఐ డోంట్ సే. అంటే మాకు కూడా ఆ ఎమోషన్ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారిని అలా అనడం తప్పు అన్న అగ్రెషన్ ఉంటుంది. ఎవరో మనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి పంపిస్తే వెళ్ళే అంత దాన్ని ఏదో అంటారు కీ ఇస్తే ఆడే డాల్ లాగా మాత్రం ఎటు పరిస్థితిలో కాదు. మీరు ఇప్పటికీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా బంద్ పెట్టకపోతే, మీ తీరు మార్చుకోకపోతే మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇదే ట్రీట్మెంట్ ఇస్తామని మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆన్ రికార్డ్ చెప్పారు మాధవి గారు. అవునండి. వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు కూడా అదే చెప్తానండి. యు ఆర్ స్టిల్ స్టాండ్ ఆన్ దట్ వర్డ్? ఆఫ్ కోర్స్ 100%. ఇప్పుడు కూడా మీరు అనకూడని మాటలు అంటూ ఉంటే, విచక్షణ కోల్పోయి మాట్లాడుతూ ఉంటే, మీరు ఒకసారి రాంగ్ మెసేజ్ ఇచ్చారు కాబట్టే మిమ్మల్ని అడగడానికి వచ్చాం మేము. ఆ పర్యవసానంలో సంథింగ్ గట్ హ్యాపెండ్, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. నేను అదే చేస్తాను, తగ్గేదే లేదు అని అంటే ఇక్కడ కూడా ఎవరు తగ్గడానికి సిద్ధంగా లేరు. సో వీఆర్ రెడీ టు క్వశ్చన్ అగైన్. మీరంటున్నట్టుగా దాడులు వగేరా కాదండి, ఖచ్చితంగా మీరు ఇదే పని చేస్తే మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని క్వశ్చన్ చేస్తాం, అందులో ఏ అనుమానం లేదు. గేట్లు బద్దలు కొట్టారు, కార్లు ధ్వంసం చేశారు, ఫర్నిచర్ నాశనం చేశారు, నిప్పు పెట్టారు, గుణపాలతో దాడికి దిగారు. ఆ లం కొడుక్కి భయం ఏంటో చూపించాలి, భయం అంటే ఏంటో పుట్టించాలి, కొట్టండ్రా అని చెప్పి వీడియో రికార్డింగ్స్ కూడా అయిపోయాయి. పార్టీలు పక్కన పెడదాం మాధవి గారు, రాజకీయాల్ని పక్కన పెడదాం, హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో మాట్లాడుకుంటే ఆ దాడిని, ఆ అటాక్ని మీరు సమర్థిస్తారా?
100% సమర్థించనండి. అయితే ఒక వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధి అంత దూరం తెచ్చుకోకూడదని మాత్రం చెప్తాను. ఎగ్జాక్ట్లీ 100% ఎవరు, నేను ఇందాకే చెప్పాను, ఎవ్వరు సమర్థించరు, నేను ముమ్మాటికి సమర్థించను. యాజ్ ఎ హ్యూమన్ నేను కూడా హ్యూమన్ని, అండ్ వాట్ ఈజ్ వాట్ అని ఆలోచించగలిగే విచక్షణ ఉన్న వ్యక్తిని, అందరికంటే కొద్దిగా గొప్పగానే థింక్ చేస్తానని నా మీద నాకే గర్వపడే వ్యక్తిని. కాబట్టి ఇలాంటివి జరగాలనో, ఇలాంటివి చేస్తేనే వాళ్ళకి సమాధానం వస్తుందనో అనుకునేంత అవివేకిని కాదు. సో నేను సపోర్ట్ చేయను, వీటికి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయను. ఓకే, ఈరోజు మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది జరిగింది. రాబోయే రోజుల్లో మేమొస్తాము, ఇంతకంతా చూపిస్తాము, వడ్డీతో సహా ఇస్తామని వాళ్ళు చెప్పడం మాత్రమే కాదు, సవాల్ చేస్తోంది వైసీపీ. ఇన్ కేస్ 2029 లేకపోతే ఆ పైన వైసీపీ గనక వస్తే మాధవి గారు మీరు సేఫ్గా ఉంటారు, మీ ఇంటి మీద కూడా ఇలాంటి దాడులు జరగవని నమ్ముతారా మీరు? ఇది యాక్చువల్గా సవాల్ కాదండి, ఇది బెదిరింపు చర్య అంటారు దీన్ని. ఓకే, సో దే స్టార్టెడ్ టార్గెటింగ్ అగైన్. 2029లో మేము వస్తాము, థ్రెటనింగ్ అనుకోవచ్చు. థ్రెటనింగ్, ప్యూర్ థ్రెటనింగ్. సో థ్రెటన్ ఎప్పుడు చేస్తాము అని అంటే మనకేం రీజన్ ఉండదు థ్రెటన్ చేయడానికి, అగ్రెషన్ ఉంటే చాలు. సో మేము వస్తాము, మిమ్మల్ని చూస్తామంటే ఆఫ్ కోర్స్ మీరు వస్తారా రారా ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సరే మీరు వస్తారు, మీరు పాస్ట్ 5 yearsలో మిమ్మల్ని ఫేస్ చేసే పాలిటిక్స్కి వచ్చాం, అంతే, మిమ్మల్ని ఫేస్ చేసే ఇవే థింగ్స్, ఇవే థ్రెటనింగ్స్ ఫేస్ చేసాం, ఇవే ఒక ఇన్ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ని ఫేస్ చేసాం, లాసెస్లో నుంచి బయటికి వచ్చి పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఇంకా మీరు ఏదైనా చేయడానికి ఇక్కడ కోల్పోవడానికి కూడా ఏమీ లేదు. ఆల్మోస్ట్ యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ మా పట్ల. ఓకే, అవన్నీ అంటే మేబీ నాట్ యూ, బట్ రాంబాబు గారు అయి ఉండకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి టీం మెంబర్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఆల్రెడీ ఇవన్నీ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి మీరు చెయ్యాలనుకుంటున్న రప్పారప్పాలన్నీ భరించి వీఆర్ హియర్. సో ఇంకా మీరు ఏదైనా చేస్తాను అంటే ఐఎమ్ రెడీ టు ఫేస్, నేనేం పారిపోను, ఇక్కడే ఉంటాను, ఐ విల్ ఫేస్ ఇట్. రామచంద్రరావు గారు ఒక ఎక్కడో చెప్తే విన్నాను, కాసు మహేష్ రెడ్డి గారు మీ ఫ్యామిలీని థ్రెటన్ చేసి మీ ప్రాజెక్ట్స్ని డెమాలిష్ చేసి మిమ్మల్ని ఆర్థికంగా నష్టం చేసిన మాట వాస్తవమేనా? ఏంటి అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి? అవునండి, అంటే హీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ వెరీ క్లియర్లీ. పిడుగురాళ్ళ ఇష్యూ, వాళ్ళకి మధ్యలో ఏదో లావాదేవీల ఇష్యూ. ఓకే, అంటే నాకు తెలియదు, జనరలీ ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఏదైనా వర్క్ జరగాలి అని అంటే ఫస్ట్ దే నీడ్ టు గో అండ్ మీట్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేని కలవాలి అట. ఐ డోంట్ నో దట్. సో యాజ్ యూజువల్ వీళ్ళు బిజినెస్ మెన్, దే ఆర్ నో వే రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ పీపుల్. అందరితో సత్సంబంధాలను మెయింటైన్ చేయడానికే ఎక్కువ శాతం బిజినెస్ పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎవరితో ఘర్షణ పెట్టుకొని వాళ్ళ లైవ్లీహుడ్ని పాడు చేసుకోవాలని అనుకోరు. ఇన్ ద సేమ్ వే వీఆర్ నాట్ ఎ పొలిటికల్ పీపుల్. మాకు అభిమానం ఉంది, చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా విపరీతమైన నమ్మకం ఉంది, కానీ వీఆర్ నాట్ ఇన్ టు పాలిటిక్స్. దెన్ బిజినెస్లో ఉన్నాం కాబట్టి బిజినెస్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మేము పాటిస్తూ ఉంటాం. ఇన్ దట్ వే ఆయన కూడా కలిశారు అండ్ హీ డిమాండెడ్ సంథింగ్, ఆయన అది ఇచ్చున్నారు. బట్ స్టిల్ మధ్యలో వాళ్ళకి ఆ టర్మ్స్ అన్నీ మళ్ళీ చెడాయి, అవి సరిపోలేదనో లేకపోతే ఏదో ఆ ఇష్యూస్తో మళ్ళీ ఆయన పవర్లో ఉన్నాడు. పవర్లో ఉన్నప్పుడు దాష్టికాలు దుర్మార్గాలు ఎలా చేయొచ్చో మనం పాస్ట్ 5 yearsలో చూడొచ్చు. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అనమాట. అదేవిధంగా ఆయనకు సరిపోకనో ఏదో మొత్తానికి వేసిన రోడ్, కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్తో వేసిన రోడ్లన్నీ పగలగొట్టేసి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి బిజినెస్ అంటే ఆ టైం ఎలా ఉంటుందో అయినప్పటికీ కూడా ఆయన్ని రిక్వెస్టింగ్ మోడ్లోనే మేమెక్కడ, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా సాఫ్ట్ క్రీచర్స్, మేమేమి సై అంటే సై ఆ స్టైల్ ఆఫ్ పీపుల్ కాదు. సిచ్యువేషన్ని బట్టి వెళ్ళే పర్సన్స్మే తప్ప ఎట్లా పడితే అట్లా వెళ్ళే వాళ్ళం కాదు. ఈరోజు మీరేం చేసినా పర్లేదు నేను ఇక్కడే ఉంటాను అనడానికి కారణం ఆల్రెడీ అలాంటివన్నీ పడొచ్చాం కాబట్టి. వి లాస్ట్ ఆల్ ద థింగ్స్. కాబట్టి ఇంకా మీరు ఏదో బెదిరిస్తాము మేము ఏదైనా చేస్తామంటే ఇంక మీరు ద మ్యాక్సిమం యూ కెన్ డూ ఈస్ యూ విల్ కమ్ ఫ్రమ్ నోవేర్ అండ్ యూ విల్ కిల్. అంతకంటే మీరు థ్రెటన్ చేయగలిగేది అయితే ఏమీ లేదు. బిజినెస్ని మీరు పాడు చేస్తారా, ఇంకోటి చేస్తారా అంటే అన్ని ఆప్షన్స్ లేవు, ఇది ఒక్కటే ఆప్షన్ మీకు ఉంటుంది. ఐ ట్రస్ట్ ఇన్ ద ప్రజాస్వామ్యం పట్ల నాకు చాలా నమ్మకం ఉంది. అది ఎలాగా ఆ రోజు కేర్ తీసుకుంటే అలాగ వెళ్తుంది. ఈరోజు అంటే రేపేదో జరుగుతుందని ఇవాళ భయపడి ఇవాళ జరుగుతున్న తప్పుని ఆపకుండా ఉండే వ్యక్తిత్వం అయితే కాదు. కాసు మహేష్ రెడ్డి గారు మాత్రమే కాకుండా మీరు ఇందాక ఒక వర్డ్ వాడారు, జగన్మోహన్ రెడ్డి టీం అని చెప్పి.
ఇంకా ఎవరు వేధించారు, ఆ టీంలో ఎవరెవరు ఉన్నారు? అంటే యాజ్ ఏ బిజినెస్ పరంగా అడుగడుగునా ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట తగులుతూనే ఉంటారు, ఏదో ఒక నియోజకవర్గంలో తగులుతూనే ఉంటారు. ఓకే. ఎందుకంటే మాకు కంప్లీట్గా ఒక 10 కాన్స్టిట్యున్సీస్లో వీఆర్ డూయింగ్ అవర్ బిజినెస్. సో అక్కడ అక్కడ ఈ ఇంత దాష్టికం పిడుగురాళ్ళలోనే. ఓకే. మిగతా అన్న చోట్ల మనకి హిచ్కీస్ ఉంటాయి తప్ప ఇలాగా ఫేస్ చేసింది మాత్రం పిడుగురాళ్ళలో. మీరు అన్నట్లు దాదాపు 10 నియోజకవర్గాల్లో భ్రమరా కన్స్ట్రక్షన్స్ ఉంది, మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఈ మధ్యనే కబ్జా ఆరోపణలు వస్తున్నాయి, అండ్ బై ద సేమ్ వే డబ్బులు ఎగ్గొడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది కదా, మరి వచ్చాయి మీ వరకు? వచ్చాయండి. దానికి మా హస్బెండ్ కూడా చాలా వివరణతో, అంటే కొన్ని ఛానల్స్ వాటిని రాంగ్ ప్రాపగండా చేస్తూ ఉండడం వల్ల పాలిటిక్స్లోకి వచ్చాక మాత్రమే ఇవి చూడడం జరిగింది. ఒక 10 years నుంచి కూడా భ్రమరా సొసైటీలో చాలా మంచి పేరుతో ఇచ్చిన మాట ఇచ్చినట్టు చేసే కంపెనీగా పేరు పొంది ఎంతోమంది కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని చొరగొని ముందుకు వెళ్తుంది. సక్సెస్ఫుల్ కంపెనీ అయితే ఇలాంటి టైంలో పొలిటికల్గా నన్ను హిట్ చేయడానికి ఇక్కడ రీజన్స్ ఏమీ లేవు. బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఎనీ కరప్షన్ ఆర్ ఎనీథింగ్, ఎనీ అవుట్ ఆఫ్ బాక్స్ థింగ్స్ నేను ఇక్కడ ఎక్కడ కూడా హ్యాండిల్ చేయను. ఎందుకంటే ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్గా పాలిటిక్స్ని ఎంచుకొని రావడం వల్ల ఇలాంటప్పుడు నన్ను హిట్ చేయాలి, పొలిటికల్గా ఏదైనా చేయాలి అని అంటే నాకు వెనకాలన్న ఫండింగ్ సోర్స్ని డిమోరలైజ్ చేయాలి. ఓకే. సో ఇది చేయాలి అని అంటే ఆబ్వియస్లీ భ్రమరాని హిట్ చేయాలి. సో ఇద్దరము ఉన్నాము అని ఈ కంపెనీ అని అంటే భ్రమరాని ఏ విధంగా టార్గెట్ చేయొచ్చు అన్న మోటోలో ప్రతిసారి కూడా ఈ అలిగేషన్స్ తీసుకురావడం, ఒక అన్నెసెసరీ అలిగేషన్స్, అందులో ఎలాంటి ట్రూత్ లేని అలిగేషన్స్ తీసుకురావడం. మీకు తెలుసు రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటేనే, పబ్లిక్ ఫేస్ చేస్తున్న బిజినెస్ అంటేనే ఒక అద్దాల మేడ లాంటి. ఎవరు వచ్చి పగలగొట్టినా కూడా ఈజీగా పగులుతుంది, తప్ప ఒప్ప తర్వాత సంగతి. అది తెలుసుకుని మళ్ళీ మనం అద్దం వేసుకునే లోపు చాలా దూరం వెళ్ళిపోతుంది. సో ఈరోజు జరుగుతుంది కూడా అదే. ఇంకేం చేయలేక, ఇంకేం అనలేక, ఇంకెలాగో ఫేస్ చేయలేక బిజినెస్ మీద దెబ్బ కొట్టడానికి ఒక రాంగ్ ప్రాపగండా అనేది చేసుకుంటూ రావడం, దానికి మేము ఆన్సర్స్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఇది ఒక పరిపాటిగా అయిపోతుంది. మీకు శత్రువులు మీ ప్రత్యర్థి పార్టీల్లో కంటే మీ సొంత పార్టీలో ఉన్నారని అంటాను నేను, ఒప్పుకుంటారా? అంటే నేను అని కాదండి, యూజువల్లీ నాకు తెలిసినంత వరకు, బికాజ్ వీ యూజువల్లీ టాక్ విత్ ద ఫెలో ఎమ్మెల్యేస్ అండ్ ఆల్. చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ఏదో టికెట్ రాని వాళ్ళు కావచ్చు, లేదంటే ఏదో క్యాస్ట్ పరంగా డిస్క్రిమినేషన్ కావచ్చు, ఎనీథింగ్ వాళ్ళ ఐడియాలజీ ప్రకారం చాలా చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది. ఐఎమ్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్ లాగా అనిపిస్తుంది. కాకపోతే మిగతా నియోజకవర్గాలతో కంపారిటివ్లీ ఇక్కడ అంటే ముసుగు నాయకులే తప్ప ప్రత్యక్షంగా నాకు వీళ్ళు పోటీ అని కానివ్వండి, వీళ్ళు నాకు అన్యాయం చేస్తున్నారని కానివ్వండి, ప్రత్యక్షంగా అయితే ఎక్కడ కనిపించదు. మీకు టికెట్ రానివ్వకుండా ఎంతమంది మీ పార్టీలో అడ్డం పడ్డారు మీకు తెలుసా? నాకు ఐడియా లేదండి. తెలియదు. టికెట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని గెలవనివ్వకుండా చేసినటువంటి మీ సొంత పార్టీ నేతలే తెలుసా? తెలియదండి. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మీ మీదే దుష్ప్రచారం చేసినటువంటి మీ సొంత పార్టీ నేతలైనా తెలుసా? తెలియదండి. తెలియదని చాలా వెల్ యాక్టింగ్ చేస్తున్నారు మాధవి గారు. మీకు అన్నీ తెలుసు, యు నో ఎవ్రీథింగ్. కాదండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆశించిన వాళ్ళు తెలుసు, టికెట్ని ఆశించిన వాళ్ళు తెలుసు, చివరిదాకా ప్రయత్నం చేసిన వాళ్ళు తెలుసు. వాళ్ళే ఇవన్నీ చేశారు అనడానికి ఆధారాలు లేవు. చేసి ఉండొచ్చు, చేయకుండా ఉండడానికి లేదు, చేసే ఉండొచ్చేమో అనే ఆన్సర్కి ఒక పక్కన ఒక చిన్న ఆధారం కూడా ఉండుండొచ్చు. అంటే హాఫ్ ట్రూత్ హాఫ్ అదిలాగా ఉండొచ్చు. కాబట్టి నేను దేన్ని పట్టుకున్నా ఇంకోటి అబద్ధం అవుతుంది. ఇది చేశారు అని అంటే చేయకపోను అయి ఉండొచ్చు. బికాజ్ ఐఎమ్ నాట్ అక్కడ నేనుండి విని నేను చూడలేదు కదా. నా మీద బురద చల్లడానికి మీరు ప్రయత్నించారు అని నేను మీ మీద అంత ఓపెన్గా ఎలా చెప్పగలుగుతాను వెన్ ఐ డోంట్ నో ఇట్ ఎగ్జాక్ట్లీ. ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు మంది మార్బలంతో రాజు వెడల రవి తేజముల అడగ అన్నట్లుగా వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలని నేను వేళ్ల మీద లెక్క పెట్టించి చూపించగలను. సామాన్యురాలిలాగా ప్రజలతో మమేకమయ్యేందుకు ఒక చిన్న స్కూటీ పెప్ 2-wheeler వేసుకున్నటువంటి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజలతో కలిదిరుగుతున్నారు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. మీ చుట్టూ వైఫై సిగ్నల్ లాగా కాంట్రవర్సీస్ ఉంటూ ఉన్నాయి.
ఎవరున్నారు దీని వెనుక? ఇట్ కెన్ బి ఎనీవన్ అండి, ఎవరున్నా పర్వాలేదు. నేనేమి ఇక్కడ అంటానంటే బహుశా పాలిటిక్స్లో సుదీర్ఘమైన అనుభవం లేదు కాబట్టి ప్రత్యక్షంగా బిజినెస్ పరంగా ఎదుర్కొన్నానే కానీ పొలిటికల్గా నేను ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేదు కాబట్టి మేబీ ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్సెస్ లాగా నేను ప్రస్తుతానికి ఫీల్ అవుతూ ఉన్నాను. ఐ హ్యావ్ ఎవ్రీ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు మీరు నన్ను ఏ అంశం మీద మీరు ఈ పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చారనంటే ఐ విల్ గివ్ ద ఆన్సర్. అంతే తప్ప నాకు ఒక స్మూత్ కేక్ వాక్ లాగా మీరు అందరూ సహకరించండి సో దట్ ఐ విల్ వాక్ హ్యాపీలీ. అసలు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, ఎమ్మెల్యే అవుతానని అనుకున్నారా? నో అండి, ఇట్స్ లైక్ పొలిటికల్గా రావాలి అన్నది ఇట్స్ నాట్ మై చాయిస్ యాక్చువల్లీ. పబ్లిక్ సర్వీస్ చేయాలి అన్నది నా చాయిస్. స్టిల్ లాస్ట్ మినిట్ దాకా టిల్ మై లాస్ట్ ఆపర్చునిటీ నేను సివిల్ సర్వీసెస్ కోసమే ట్రై చేశాను. నాకు పొలిటికల్గా ఆలోచన లేదు వాస్తవానికి. వెన్ ఐ గాట్ ఆపర్చునిటీ కంపల్సరీగా సర్వీస్ చేయాలన్నదే మోటో కాబట్టి ఇలా కూడా చేయొచ్చు అనే ఒక ఆలోచనే తప్ప పాలిటిక్స్లోకి వచ్చి చేయాలి అన్న ఆలోచన మాత్రం లేదు. పేరుకు మాత్రమే గల్లా మాధవి గారు ఎమ్మెల్యే. అధికారం చెలాయించేది, పెత్తనం చెలాయించేది మొత్తం ఆమె భర్త రామచంద్రరావు గారే అని చెప్పి నిజమేనా? ఓవర్కమ్ చేస్తున్నారా? వెరీ ఓల్డ్ న్యూస్ అండి, అంటే అప్పట్లో దీన్ని బాగా తిప్పారు. ఇప్పటికీ లైవ్ లో ఉంది, అది ఇప్పటికీ లైవ్ లో ఉంది. ఐ డోంట్ నో, బట్ కాదండి, 100% రామచంద్రరావుకి ఈ పొలిటికల్ దీనికి సంబంధం లేదు. బట్ అఫ్ కోర్స్ క్యాడర్తో మాట్లాడాలి, కొన్ని మనకి పొలిటికల్ ప్రోగ్రామ్స్ చెయ్యాలి, ఇలాంటివి ఉన్నప్పుడు 100% తన హెల్ప్ నేను తీసుకుంటాను. మొన్న ఈవెంట్లో కూడా నన్ను ప్రొటెక్ట్ చేయడం కోసం కంపల్సరీగా తను ఈవెంట్ అంటున్నారు మీరు, అంబటి రాంబాబు గారి ఇంటి మీద. దట్స్ నాట్ ఎన్ ఈవెంట్. మనకు పొలిటికల్ సిస్టంలోంచి ఏదైనా మనకు ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు అవి చేస్తాం. మొన్నటి ఇన్సిడెంట్లో కూడా హీ సపోర్టెడ్ మీ. అలాగని ఆయన పెత్తనము మీరు అన్నట్టుగా ఆయనే అంత చలామణీలు ఇలాంటివి ఏం లేవు. ఎందుకంటే చలామణి చేయాలి అని అంటే నేను ఇక్కడ ఏదైనా హ్యాండిల్ చేయగలిగాను. దేర్ ఈజ్ నో సచ్ ఎ థింగ్ విచ్ ఐ హ్యావ్ హ్యాండిల్డ్. మీరు ఈ విషయం హ్యాండిల్ చేశారు, వాళ్ళ భర్త ఇది హ్యాండిల్ చేస్తున్నారు, షో మీ ద థింగ్. నాకు ఏం హ్యాండిల్ చేశారు నా భర్త? అంతా ఆయిందే, చలామణి అంతా ఆయిందే. ఏం చలాయించారో కూడా చెప్పాలి కదా. సమ్ డెసిషన్, సమ్ సెటిల్మెంట్, సమ్ ఇష్యూస్, ఏంటి ఏం చలాయించారు అవి నాకు ఉంటే సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. అలా కాకుండా మనం ఒక మాట అనేయచ్చు, ఫోటోల్లో కనపడుతున్నాడు ఒక మాట అనేద్దాం, ఈవిడ్ని మనం ఎలాగో డిస్టర్బ్ చేయలేకపోతున్నాం, బిజినెస్ని బణంగా పెట్టి ఏదో ఒకటి అనేద్దాం అని అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది నా దగ్గర. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నట్లు నిజంగానే రామచంద్రరావు గారు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారా? లేకపోతే నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అంతా నేను చూసుకుంటానంటారా? నో, నెవర్. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు, కరెక్ట్గా ఉన్నది కరెక్ట్గా చెప్తారు. ఏదైనా పొరపాటుగా ఆలోచన, లేదంటే ఏదైనా పొరపాటు ఆలోచన కంటే కూడా ఒక తెలియని ఆలోచన ఏదైనా చేసినప్పుడు ఇది ఇంకొక యాంగిల్లోకి వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడతామేమో అని కరెక్షన్స్ చేస్తారు తప్ప నీకేం తెలియదు పక్కన పెట్టాయనంటే ఖచ్చితంగా అలాంటి ఆలోచన ఉంటే నన్ను ఫ్రంట్ ఫేస్లో పెట్టి పాలిటిక్స్లోకి దింపే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎవ్రీబడి నో, మీరు ఎంత తెలియని వాళ్ళు పబ్లిక్ సర్వీస్లోకి వచ్చినా మినిమం మాట్లాడడం తెలియకపోయినా, ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం తెలియకపోయినా చాలా ఇబ్బంది పడతాం. అంత రిస్క్ చేసి ఏం తెలియదు పక్కన ఉండు నేనే చూసుకుంటాను అంటే 24/7 బిజినెస్ పక్కన పెట్టేసి తను పాలిటిక్స్లో ఉండాలి. బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇక్కడ. తన బిజినెస్ చాలా ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ ఫండింగ్ మై పార్టీ అండ్ మై ఫ్యామిలీ కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి 24/7 అక్కడే ఉంటారు. నా దగ్గరికి ఆయన రారు అండ్ నా ఎబిలిటీస్ని కూడా ఎప్పుడు క్వశ్చన్ చేయరు. నాకు కొన్ని క్రెడెన్షియల్ సోర్సెస్ ఉన్నాయి మాధవి గారు, ఐ వాంట్ కీప్ యూ బిఫోర్ యూ. మీరు వచ్చిన కొత్తలో మీతో ప్రాబ్లమో లేకపోతే అప్పటికే సీనియర్లుగా ఉన్నటువంటి పార్టీలో కొంతమంది ఈగో ప్రాబ్లమో నాకైతే తెలియదు, కానీ సీనియర్కి మీకు పొసగలేదు అని నేను ఆన్ రికార్డ్ అంటాను. ఎక్కడ తేడా కొట్టింది, ఎందుకు తేడా కొట్టింది? పొసగలేదు అనే కంటే కూడా మీరు నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చేలోపు మీ ఆలోచన ఇది, మీ ఉద్దేశాలు ఇవి, మీరు ఇది కోరుకుంటున్నారో అని నాకు తెలిసేలోపు, లేదా నా ఎనర్జీ ఇది, నేను ఇలా ఉండాలనుకుంటున్నానని మీకు తెలిసేలోపు కొంత టైం పడుతుంది. మేబీ ఆ టైంలో ఏర్పడిన మాటలు కావచ్చు, ఆ టైంలో వచ్చిన అభిప్రాయాలు కావచ్చు, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తీసుకెళ్లిన విధానం కావచ్చు అని చెప్తాను. అంతే తప్ప పొసగకపోవడానికి ఏమీ లేదు. గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర నాని గారితో మీకు ఇప్పటికీ సయోధ్య లేదు, ఉప్పు నిప్పులాగే పచ్చగడ్డి వేయకపోయినా కూడా భగ్గుమంటుంది అనేటువంటిది ఓపెన్గా గుంటూరులో మాట్లాడుకుంటున్నారు. నిజమా కాదా?
100% అందులో వాస్తవం లేదండి. లేదా? లేదు. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఏదైనా చేయాల్సి వస్తే, ఏదైనా చెప్పాల్సి వస్తే ఆయనతో మాట్లాడుతూ ఉంటాము. ఆయన ఏదైనా ఇది కావాలి, ఇది అడుగుతాను అని అంటే అది చెప్తా ఉంటారు. నాకు ఏదైనా ఇష్యూస్ మీద ఒక క్లారిటీ లేకపోతే ఆయనకు సంబంధించిన ఆయనకు తెలిసిన విషయం అయితే ఆయనకు నేను కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను. లేదు ఏదైనా ఒక కామన్గా ఒక దగ్గరికి మేము విజిట్ చేసి చూడాలి అని అంటే వస్తూ ఉంటాము. అట్లా ఉప్పు నిప్పు అంత పరిస్థితి అసలు ఎప్పుడు రాలేదు, లేదు కూడా. అఫ్కోర్స్ ఇంకా గట్టిగా చెప్పాలి అని అంటే ఎలక్షన్ దగ్గరుండి మరీ ఆయన చేయించి నా విజయానికి కూడా ఆయన కారణం అవుతాడే తప్ప ఖచ్చితంగా నిజమేనా? ఇది నమ్మొచ్చా? ఎందుకంటే మీకు టికెట్ రానంత వరకు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఆయనే ఉన్నారు కదా. మీకు టికెట్ రావటము ఆయనకే ఇష్టం లేదు, మీ ఓటమిలో ఆయన ఎక్కువ కీలక పాత్ర పోషించాడు ఓడించడంలో అంటారు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? అంటే అనే విషయాల మీద నాకు అవగాహన లేదండి. ఓకే, మీరు ఒక అభిప్రాయం ఉంటుంది, ఇంకొకరికి ఒక అభిప్రాయం ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను, వాస్తవాలు నాకు తెలియనంత వరకు, నేను చూడనంత వరకు ప్రత్యక్షంగా నేను దేని మీద డెసిషన్ అనేది తీసుకోలేను. ఏ వ్యక్తి మీద తీసుకోలేను, ఏ సిచ్యువేషన్ మీద తీసుకోలేను. ఇది కూడా అలాంటిదే. 100 మంది అన్నారు కదా అని అది నిజమైపోతుంది అని అంటే నేను ఒప్పుకోను. సో ఇది కూడా ఆయన 100% టికెట్ వచ్చేదాకా కూడా ప్రయత్నించారు. ఆయనే కాదు చాలామంది ప్రయత్నించారు. అందులో ఎలాంటి తప్పు లేదు. నేను ఆ పరిస్థితిలో ఉన్న నాకు టికెట్ రావడం కోసం అన్ని విధాల నేను ప్రయత్నిస్తాను. దాని ఉద్దేశం మిమ్మల్ని నేను ఓడిస్తానో లేదంటే మీకు వచ్చింది కాబట్టి నేను ఈర్ష్యాద్వేషాలతో మిమ్మల్ని రచ్చకీడుస్తానో కాదు. సో ఇన్ ద సేమ్ వే ఆయననే మనకి పదే పదే ఏదైనా హడ్డిల్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇష్టం లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు అనడానికి కూడా ఆధారాలు లేవు. సో నేను ఆ మాటను నేను ఎప్పటికీ సపోర్ట్ చేయను. 100% విజయానికి హెల్పే చేశారు తప్ప ఎక్కడా కూడా నా ఓటమికి ఆయన ఎప్పుడు కారణం కాలేదు. అండ్ మోరోవర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఓడిపోయే నియోజకవర్గం కాదు. దాన్ని ఎంతమంది ఎలా ప్రయత్నించినా, ఎన్ని మాటలు చెప్పుకుని ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీదే అవుతుంది. అందులో పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత, కాపు సోదరులు అందరూ దగ్గరైన తర్వాత, జనసేన పార్టీ బలం ఇచ్చిన తర్వాత ఇక్కడ గెలుపు అనేది అనివార్యం. దానికి ఎవరు వచ్చి ఏదైనా చేయగలుగుతాము, ఈ కాంబినేషన్ని డిస్టర్బ్ చేయగలుగుతామని కానివ్వండి, ఇక్కడ ఓటమిని తీసుకురాగలుగుతాం కానివ్వండి అనే ఆలోచనలు కూడా పగటికల్లు అవుతాయి. గుంటూరు సిటీ టీడీపీ మీద ఆలపాటి రాజా గారి ఇంప్రెషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఆలపాటి రాజా గారి వర్గంలో ఈ కోవెలమూడి రవీంద్రతో మీకు సయోధ్య లేదు, ఆ వర్గంతో పూర్తిగా సయోధ్య లేదు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద అగాధం లాగా ఉంటుంది అని చెప్పి ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు టీడీపీలో అండ్ బై ది సేమ్ వే బయట కూడా. ఇజ్ ఇట్ రైట్? అదేం లేదండి. ఆలపాటి రాజా గారు సీనియర్, ఎప్పటి నుంచో కూడా ఇక్కడ అందరికీ సుపరిచితులు. ఆయన మినిస్ట్రీ చేసిన వ్యక్తి. సో ఆయన టీం మెంబర్సే అఫ్కోర్స్ రాజా గారు కానివ్వండి, ఇంకా పలు నాయకులు ఎందరో ఉన్నారు, ఆయన టీం మెంబర్స్ అయ్యారు. యూత్ లీడర్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు ఆయన టీంలో. సో మంచి నాయకులుగా ఎదిగి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చేస్తున్నారు కూడా. సో దానికిను నాకు పసుకోకపోవడానికి ఎక్కడ సంబంధం లేదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితిలో నేను ఉన్నాను కాబట్టి. ఆలపాటి రాజా గారి వర్గం మీద మీకు అక్కసు ఉంది, లేకపోతే మీకు సయోధ్య లేదు. గుంటూరు మేయర్తో మీకు పొసగటం లేదు. అందుకోసమే కార్పొరేషన్ సిబ్బందిని మీరు టార్గెట్ చేసుకున్నారు. వాళ్ళలో నిజాయితీ లేదు, అలసత్వం లేదు, ప్రజల పట్ల సంక్షేమం పట్ల వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు, నేను చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు అని కంప్లైంట్ చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి ఆవేశము ఆగ్రహము చూపించారు అనేటువంటిది ఒక ఆరోపణ. అంటే మేయర్ని టార్గెట్ చేయలేకే కార్పొరేషన్ సిబ్బందిని మీరు టార్గెట్ చేశారా? ఇప్పుడు ఆలపాటి రాజా గారు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న పనులకు కానివ్వండి సంబంధం లేదు వాస్తవం చెప్పాలంటే. సో వాళ్ళతో పొసకపోతే ఉరుమురిమి మంగళం మీద పడినట్టు వీళ్ళ మీద అనాల్సిన అవసరం లేదు. వాస్తవానికి డే 1 మనకి టికెట్ వచ్చి నేను గెలిచిన డే 1 నుంచి కూడా కంప్లీట్గా శానిటేషన్ మీద ఫోకస్ చేయడం జరిగింది. శానిటేషన్, డ్రైన్స్, రోడ్ వర్క్స్ వీటన్నిటి మీద ఫోకస్ చేయడం జరిగింది. వీటన్నిటితో ఫోకస్ చేస్తున్నప్పుడు నాతో నిత్యం అధికారులు నాతో ఉండాలి. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడము, పరిస్థితులను వివరించడము, ఇక్కడ మార్పులు రావాలని నిర్దేశించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు రాజా గారు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, దీనికి కానివ్వండి సంబంధం లేదు. యాజ్ ఎ బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే నేను పబ్లిక్కి నా ఎలక్షన్ అప్పుడు ఏదైతే హామీ ఇచ్చి వచ్చానో దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం నాకుంది. ఆ పనుల్లోనే నేను ఉన్నాను, ఆ పనులు చేస్తూనే ముందుకెళ్తున్నాను. అలాంటప్పుడు అక్కడ ఆ పని జరగకపోతే 100% దానికి మేయర్ గారో రాజా గారో ఎలాగా
రెస్పాన్సిబుల్ అవుతారు అవరు. సో దే ఆర్ అవుట్ ఆఫ్ బాక్స్. మీరు చెప్పిన ఈ అంశంలో వాళ్ళకి ఈ అంశానికి అసలు సంబంధం లేని విషయం. అండ్ వీళ్ళని ఎందుకు మాట్లాడుతున్నాను, దీనికోసం వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సో ఆబ్వియస్గా అక్కడ నాకు వర్క్ జరగట్లేదు. సిల్టేషన్ తీయమని చెప్పి నేను అధికారుల్ని 1 year బ్యాక్ అడగడం జరిగింది, విత్ ఆల్ రిప్రజెంటేషన్స్, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి అడగడం జరిగింది. బట్ సిల్టేషన్ తీయలేదు. సిల్టేషన్కి ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పి ల్యాగ్ చేయడం జరిగింది. దానివల్ల ఏం జరిగింది, ఈవెన్ లాస్ట్ టైం రెయిన్కి కూడా మొత్తం మునిగిపోయింది. దానికి నేను ఏం చేయాలి అంటే మల్టిపుల్ టైమ్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, ఈ వర్క్ చాలా ప్రియారిటీ అని మీ దగ్గరికి తీసుకొస్తున్నా, మీరు దాన్ని తీసి పక్కన పెడితే మిమ్మల్ని నేను అడగాల, క్వశ్చన్ చేయాలా, లేకపోతే టార్గెటా? క్వశ్చనింగ్కి టార్గెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రోడ్డు కూడా బీటీ రోడ్, ఈ జీటీ రోడ్డు గుంటలు పూడ్చమని చెప్పి 1 year నుంచి అడగడం జరుగుతుంది. 1 year నుంచి పడుతున్నారు, పెద్దవాళ్ళు పడిపోతున్నారు, నడువు నొప్పులు వచ్చేస్తున్నాయి జనాలకి, 2-wheelers వాళ్ళు విపరీతంగా సఫర్ అవుతున్నారు. ఈవెన్ నేను కూడా ఒకసారి పడబోయాను ఈ రోడ్ మీద. మీరు చెప్పారు స్కూటీ మీద వెళ్తుంది, సో నేను స్కూటీ మీద తిరుగుతూ ఉంటాను, నేను కూడా పడబోయాను. అంత దారుణంగా ఈ జీటీ రోడ్లో గుంటలు ఉండేవి. సో నేను కార్పొరేషన్ వాళ్ళని గుంటలు పూడ్చమని చెప్పాను. 1 year బ్యాక్ నుంచి అడుగుతున్నప్పుడు దాన్ని తీసి పక్కన ఎందుకు వేశారు? అది ఎందుకు చేయలేదు? మీరు ఒక పెద్ద మిషన్ కూడా కొన్నారు, గుంటలు పూడ్చే మిషన్ని. ఇట్స్ సంథింగ్, మీకు ఒక 1 day పని కూడా, అది నాట్ ఈవెన్ 1 day, ఒక 5 to 7 lakhs ఖర్చు అయ్యే ఒక చిన్న పెట్టి వర్క్, అది మీరు ఎందుకు చేయలేదు? సో దట్ ఈస్ మై క్వశ్చన్. నేను మీకు ఆన్ పేపర్, ఆన్ రికార్డ్ రాసి ఇచ్చాను, కలెక్టర్ గారికి సబ్మిట్ చేశాను, కలెక్టర్ గారు మీకు చెప్పారు. దట్స్ మై క్వశ్చన్. మీరు లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు విజ్ఞప్తులు ఇచ్చినా, ఓరల్గా ఎన్నోసార్లు మీరు రిక్వెస్ట్ చేసినా, ఒక దశలో మీరు ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా, టు బి ఫ్రాంక్ ఈ వర్డ్ అంటే మీకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నాం. కానీ మాధవి గారు, మిమ్మల్ని లైట్ తీసుకుంది గుంటూరు కార్పొరేషన్. మిమ్మల్ని లైట్ తీసుకోమని చెప్పి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? మీరు చెప్పినా పట్టించుకోవద్దని ఎవరు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు? ఒకటండి, ఇప్పుడు ఒకరు ఆదేశాలు ఇస్తే కార్పొరేషన్ పనిచేస్తే ఇంకా అంతకంటే సబ్జెక్టివ్ మ్యాటర్ ఇంకొకటి లేదు. ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినటువంటి ఒక కార్పొరేషన్ కీలక ఎంప్లాయీ ఎందుకు మిమ్మల్ని లైట్ తీసుకున్నాడు అని చెప్పి నాకు క్రెడెన్షియల్ సోర్స్. సార్ ఇక్కడ ఏంటంటే లైట్ తీసుకోవాలా లేకపోతే చెప్పిందల్లా జీ హుజీరి అని చెప్పి వినాలా అన్నది పాయింట్ కాదు. ఓకే, నేనేం క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని, ఫర్ వాట్? నేనేం అడిగాను మిమ్మల్ని, నాకు మా ప్రజలకి రోడ్డు కావాలి, గుంటలు పూడ్చండి, మీరు ఎందుకు పూడ్చట్లేదు? ఇది వదిలేసి చిన్న చిన్న పెట్టి వెండర్స్ మీద ఆ బళ్ళు తీసేయడము, అక్కడ ఉన్నవి కూల్చేయడము, వాళ్ళ లైవ్లీహుడ్ని పాడు చేయడము, ఈ విధంతా ఒక టార్గెటింగ్ వేలో నాకు ఆ క్షణం అనిపించింది ఏంటంటే పార్టీకి బ్యాడ్ నేమ్ తెచ్చే ప్రవర్తన సదరు అధికారి దగ్గర కనిపిస్తుంది నాకు చాలా క్లియర్ కట్గా. ఎందుకనంటే ప్రియారిటీ వర్క్స్ నేను పదే చెప్తున్నా, కలెక్టర్ గారి దగ్గర నుంచి మీకు ఆదేశాలు వచ్చి ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా లిటరల్లీ ఆయన టార్గెటింగ్ మోడ్లో అన్ని విధాల మనకి ప్రభుత్వాన్ని ఎంత ఖర్చు పెడుతున్నా కూడా తప్పు మెసేజ్ వచ్చేలాగా, రాంగ్ ఇంటెన్షన్ని క్రియేట్ చేసేలాగా తన పనితీరు ఉంటుంది. దీన్ని పదే నేను క్వశ్చన్ చేయడం జరిగింది, ఎందుకు ఇలాగ చేస్తున్నారు, ప్రియారిటీ వైజ్గా ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి. దాన్ని నేను అంటే నన్ను లైట్ తీసుకున్నారా లేకపోతే నేను చెప్పిందే వేదంగా వినాలా అన్న పాయింట్ నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ పని అవసరం, అది జరగాలి. అది జరగనప్పుడు నేను పదే అడుగుతున్నా కూడా జరగనప్పుడు ఆయన కంపల్సరీ క్వశ్చన్ చేయాలి. రోడ్ ఎక్కాల్సి వచ్చింది నేను. మీరు రోడ్ ఎక్కింది తప్పా ఒప్పా తర్వాత సంగతి. ఇందాక అంబటి రాంబాబు గారు ఇల్లు పగిలిందా కారు పగిలిందా అంటే తర్వాత సంగతి, క్వశ్చన్ చేయడానికి నేను వెళ్ళాను. ఇక్కడ కూడా ముందు నాకు ఆ రోడ్డు ఇంపార్టెంట్, నేనే పోవడానికి బయలుదేరాను. అది తప్పా ఒప్పా అన్న తర్వాత సంగతి. అంటే ఇట్ డిఫైన్స్ మై వే ఆఫ్ బిహేవియర్ ఆర్ మై పర్సనాలిటీ. అక్కడ పదే మనం ఒక అంశం మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా, తప్పును తప్పు అని చెప్తున్నా, అక్కడ ఎలాంటి సమాధానం రానప్పుడు నేనే కంపల్సరీగా అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక సమస్యకి సొల్యూషన్ కోసం మేడం పట్టుకుంటే వదలదు అని వాళ్ళకి ఇప్పటికైనా అర్థమైందా? సెటరేట్ అయ్యారా అంతా, లేకపోతే ఇంకా కావాల్సి ఉందా? అర్థమైందని అనుకుంటున్నాను. ఆర్ యూ హ్యాపీ విత్ దెమ్ ఆర్ నాట్ నౌ? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి నాకు ఇంకా అంటే మనం చాలా ఇష్యూస్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. నిజంగానే దే ఆర్ ఇంటూ ఇట్, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. రీసెంట్గా పీకల్ వాక్ కూడా కొత్తగా వచ్చిన వారికి చూపించడం జరిగింది. ఆయన ఇమీడియట్గా దాన్ని స్పందిస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా వరకు పోల్స్ షిఫ్టింగ్ ఎంతో ప్రియారిటీగా చెప్పాను. అంటే లాస్ట్ గవర్నమెంట్లో మీకు అంటే లాస్ట్ కార్పొరేషన్ అధికారి ఉన్నప్పుడు పరిస్థితి మేజర్గా రోడ్డు వేస్తారు, రోడ్డు మధ్యలో పిల్లర్ ఉంటుంది, ఆ పిల్లర్ షిఫ్ట్ చేయరు. ఆ రోడ్డు వేసి ఉపయోగం ఉండదు. పిల్లర్ షిఫ్ట్ చేయడం ఈజీ, చెయ్యాలి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కార్పొరేషన్ నుంచి క్లియరెన్స్ వస్తే మేము తీస్తామంటారు. ఇక్కడ నుంచి క్లియరెన్స్ రాదు, రీజన్ తెలీదు.
అదే మొన్న కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా అలాంటివన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇమీడియట్గా అట్లాంటి హడ్డిల్డ్గా ఉన్న పిల్లర్స్ అన్నింటినీ కూడా తీసేసి మాకు వెంటనే ఉపశమనం కలిగించడం జరిగింది. సో దే ఆర్ వర్కింగ్. ముఖ్యమైన 3 ప్రశ్నలతో ముగిస్తాను మాధవి గారు. అప్పటి వరకు సోగా ఉన్నటువంటి గల్లా మాధవి గారి ఇమేజ్ అంబటి రాంబాబు ఎపిసోడ్తో పార్టీలో మీడియాలో కంప్లీట్గా హైప్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఎవరిని దేకదు, ఆమెని ఎవరూ పట్టుకోలేరు, ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఇమేజ్ ఆ స్థాయిలో పెరిగిందా? అంటే ఇమేజ్ అని నేను అనుకోనండి. నేను ఎప్పుడు కూడా కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఒక హామీ ఇచ్చి వచ్చినప్పుడు ఆ పనులు జరిగితే నాకు నేను సెల్ఫ్గా అప్పుడు నా ఇమేజ్ పెరిగింది అనుకుంటాను. ఓకే, మీకు నచ్చింది ఏదో జరిగితే మీరు దాన్ని గొప్పగా అనుకుంటే దాన్ని నేను ఇమేజ్గా నేను ఫీల్ అవును. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ స్కేల్. నాకు నా నియోజకవర్గంలో నా బీసీ సోదరులందరికీ బీసీ భవనం కట్టించగలిగితే ఐ ఫీల్ మై సెల్ఫ్ గుడ్, నేను ఒకటి చేశాను అని నేను అనుకుంటాను. నా పరిసర ప్రాంతాల్లో ఉన్న పీకలవాగు సమస్య తీరితే ఎస్ ఐ డిడ్ సంథింగ్ గుడ్ అని నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం పొలిటికల్ క్యాడర్ అంటే ఇదంతా అడ్మినిస్ట్రేషన్ ఫర్ ద పబ్లిక్. ఇక పొలిటికల్ క్యాడర్లో కూడా నా నియోజకవర్గంలో అంతా సమన్వయంతో మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అది జయప్రదంగా జరిగితే అప్పుడు నేను ఎస్ ఐ వాన్ అని ఫీల్ అవుతాను. ఐ ఫీల్ మై సెల్ఫ్ గుడ్. అంతేగాని మీకేదో గొప్పగా అనిపించిన అంశాన్ని దానికి ఇమేజ్ స్కేల్లో నన్ను పెట్టి మీరు ఎవరిని దేకదు లేదంటే ఇంకొకటి అనుకుంటే నాకు ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇది ఇలా జరగాలి, దీనివల్ల నేను నాకు నలుగురు కళ్ళల్లో పడతాను అని జరిగిన అంశము కాదు, చేసిన అంశం కాదు. అలాంటప్పుడు ఏదో గొప్పగా ఫీల్ అయ్యే పరిస్థితి 100% ఇందులో ఉండదు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ పునరావృతం కాకూడదనే నేను కోరుకుంటాను. ఎందుకంటే మనము సొసైటీలో ఉన్నాము, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజల కోసం ఉన్నాము, ప్రజలకు మంచి జరిగే ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటివన్నీ జరిగి వీటి వల్ల ఒక ఇమేజ్ రావడం అది గొప్పగా అవడం మాత్రం నేను సమర్థించను. సీఎం గారు ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. A+లో 21 మెంబర్స్ ఉంటే ఏలో 151 మెంబర్స్ ఉన్నారు, బి కేటగిరీలో కేవలం గల్లా మాధవి గారే ఉన్నారు అనేటువంటిది ఇది ఓపెన్గా నడుస్తోంది మాధవి గారు. నాకు ఇప్పటికీ కూడా నిజంగా ర్యాంకింగ్స్ ఉన్నాయా, సీఎం గారు ఇచ్చారా, ఇస్తే మీరు బి కేటగిరీలో ఉన్నారా లేదా అనేటువంటిది నాకు ఇప్పటికీ సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న. సో దట్స్ వాట్ ఐఎమ్ కీపింగ్ మై దిస్ క్వశ్చన్ బిఫోర్ యూ. ఇదంతా నిజమేనా, మీరు బి కేటగిరీలో ఉన్నారా? ఒకటండి, ఫస్ట్ పాయింట్, ఇది ఎమ్మెల్యేల పనితీరుకి ఇచ్చిన గ్రేడింగ్స్ కాదు. ఓకే, కలెక్టర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్స్ యొక్క KPIs ఏవైతే ఇండికేటర్స్ ఇచ్చారో ఆ ఇండికేటర్స్లో ఒక 125 ఇండికేటర్స్ని పెట్టి ఈ ఇండికేటర్స్తో వాళ్ళ పనితీరుని వాళ్ళు సమన్వయం పరుస్తూ ఏ డిస్ట్రిక్ట్స్ ఏ నియోజకవర్గంలో ఈ KPIs ఫుల్ఫిల్మెంట్ జరిగింది అన్న ఒక అసెస్మెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఇట్స్ ప్యూర్లీ రిలేటెడ్ టు కలెక్టర్స్ అండ్ అఫీషియల్స్ ఇన్ పర్టికులర్. ఈ అఫీషియల్స్లో ఇప్పుడు గుంటూరు పశ్చిమకు వచ్చేటప్పటికి ఏమైందంటే కంప్లీట్గా 66 KPIs ఏవే ఉన్నాయో ఓవరాల్ 75 KPIsలో 66 KPIs మొత్తం కూడా అగ్రి రిలేటెడ్ KPIs ఉన్నాయి గుంటూరు వెస్ట్కి. మరి నేను తలకిందులుగా తపస్సు చేసినా నేను ఇక్కడ వరి పండించలేను, గోధుమలు సరఫరా చేయలేను, లేదంటే పెస్టిసైడ్స్ కొనలేను. సో ఈ ఇండికేటర్స్తో ఇక్కడ మొక్కజొన్న ఎంత పండింది లేకపోతే పెస్టిసైడ్స్ ఏమి ఇచ్చారు అని కంప్లీట్ అగ్రి రిలేటెడ్ KPIsని నాకు పెట్టి 66 ఇండికేటర్స్లో 0 వేసి దాన్ని తీసుకొచ్చి B గ్రేడ్లో వేస్తే ఇన్ వాట్ వే ఐఎమ్ సపోజ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. సో నేను అడిగాను B గ్రేడ్ ఏంటి అండి అని అంటే దట్ వాట్ కలెక్టర్ నాకు కంప్లీట్ రిపోర్ట్ ఇచ్చి CMOకి వివరణ ఇస్తూ పంపించారు. దీనికి గల రీజన్స్ కూడా అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ తప్పు జరిగింది అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీ మండల్, ఈ మండల్లో ఒక 6 విలేజెస్ యాడ్ అయి ఉండడం వల్ల ఆ విలేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ 66 అగ్రికి రిలేటెడ్ KPIsని ఇంక్లూడ్ చేయడం జరిగింది. వెస్ట్ కాన్స్టిట్యున్సీ మండల్ అని కాకుండా వెస్ట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి అక్కడ పెట్టడం వల్ల అర్బన్కి రిలేట్ కాని KPIsని కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల ఇక్కడ నోవే రిలేటెడ్ ఆ రిజల్ట్ అనేది వచ్చింది. ఓన్లీ ఆ అర్బన్ పారామీటర్స్ పెట్టుంటే షీల్ ఆల్వేస్ బీన్ A+ అని చెప్పి సవివరంగా కలెక్టర్ గారు ఒక వివరణ రాస్తూ CMOకి సబ్మిట్ చేయడం జరిగింది. ఒకటి చెప్తానండి, ఇది అధికారులకు సంబంధించింది కావచ్చు, ఏదైనా పొరపాట్లు అయి ఉండొచ్చు, దానికి గల రీజన్స్ ABCD ఏవైనా వచ్చి ఉండొచ్చు. ఈరోజు నిజంగా నా ప్రజల కోసం ఏదైనా మార్చుకోవాలి,
నేర్చుకోవాలి అంటే Okay. గల్లా మాధవ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా బయట ఇక్కడ ఏం జరిగాయి, ఏం జరగలేదు, ఇక్కడ అభివృద్ధి ఏం జరిగింది, ప్రజలతో తను ఎలా ఉంటుంది, గ్రీవియన్సెస్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఏ కార్యక్రమాల్లో తను ఎంత చురుగ్గా ఉంది, పబ్లిక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎన్ని తను అటెండ్ అవుతుంది, ఇవన్నిటిని స్కేల్ తీసుకోండి. ఏ ప్లేస్ కాదు, ఐ విల్ బీ ఎట్ టాప్. అంతకు మించి ఏదైనా ఉంటే అందులో ఉంటాను నేను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ప్రభుత్వం నుంచి ఫ్రైడే రోజు గ్రీవియన్స్ పెట్టమంటే నేను మిగతా 3 రోజులు కూడా నా నియోజకవర్గంలో గ్రీవియన్స్ రన్ చేస్తున్నాను. ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్, ఎక్స్క్లూజివ్ ఫర్ కార్యకర్తలు, ఆల్ ఫీల్డ్ విజిట్స్, ఇలాగా నా కోసం నేనే డిజైన్ చేసుకొని ఇక్కడ ప్రజల కోసం వర్క్ చేస్తున్నాను. ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని అన్లెస్ ఐఎమ్ సిక్ ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఏ ప్రోగ్రామ్ని నేను అన్అటెండెడ్గా వదలను. మల్టిపుల్ రివ్యూస్, ఎంపీ గారు వచ్చినప్పుడు వీ యూస్ టు అటెండ్ మల్టిపుల్ రివ్యూస్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇక్కడ దాదాపుగా 150 crores ఆఫ్ రూపీస్ డెవలప్మెంటల్ వర్క్స్ చేపట్టున్నాము. ఇంకా చాలా అనేక అదర్ ప్రోగ్రామ్స్ని, అంటే గంజాయి తీసుకోవచ్చు, ట్రాఫిక్ తీసుకోవచ్చు, స్ట్రీట్ లైటింగ్ తీసుకోవచ్చు, ఇట్లాగా సో మెనీ థింగ్స్, జాబ్ మేళాస్ కావచ్చు, ఉమెన్ హెల్త్ క్యాంప్స్ కావచ్చు, ఇలాగా మల్టిపుల్ లిస్ట్ ఆఫ్ వర్క్స్ నేను ఇక్కడ చేస్తున్నాను. సో మీరు తీసుకునే పారామీటర్స్కి నాకు సంబంధం లేని పారామీటర్స్ వేసి ఇది కావాలని చేశారా, అనుకోకుండా జరిగిందా, అంబటి గారి ఇష్యూ వెంటనే ఇది వచ్చింది కాబట్టి ఔత్సాహికులు, ముసుగు నాయకులు అందరూ కాన్స్పిరసీ ఏమన్నా ఉందా? ఐ డోంట్ నో. ఉన్నట్టుండి అంబటి రాంబాబు ఇష్యూ తోటి మీరు టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. మొత్తం మీడియాలో మొత్తం హాట్ టాపిక్ మీరే ఉన్నారు, బైలైన్గా హెడ్లైన్గా మీరే ఉన్నారు. మళ్ళీ వెంటనే బి గ్రేడ్లో ఉన్నారు మాధవి గారు, ఉన్నట్టుండి పడిపోయారు. ఇస్ దర్ ఎనీ కాన్స్పిరసీ? డు యు పర్సనల్లీ ఫీల్ దట్? ఐ డోంట్ థింక్ సో. దీనికి కాన్స్పిరన్సీ అదంతా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్ రికార్డ్ ఏదో ఒప్పుకున్నారు ఇంటర్వ్యూలో. నో ఇందులో అంటే ఇప్పుడు నేనేదో స్వాతంత్రాన్ని తీసుకొచ్చినంత రేంజ్లో వెంటనే నాకేదో నెగిటివ్ రావాలి అంత ఆలోచన నేను చేయడం లేదు. అలా జరిగి ఉండకపోవచ్చు. ఇట్ కెన్ బి కోఇన్సిడెన్స్. అయితే నేను అదే చెప్తాను, మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగండి. వాట్ ఈస్ బి? ఇప్పుడు మీరు అడిగారు, ఇట్స్ సో ఫేర్. బి అని ఎందుకు వచ్చింది మీరు తెలుసుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు దాన్ని ఎలా రాసుకుంటారు అన్నది అది మీ ఇష్టం. నేను దాన్ని క్వశ్చన్ చేయను. మీరు నన్ను అసలు అడగకుండా, అధికారుల దగ్గర నుంచి అసలు వివరణ తీసుకోకుండా, ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యేస్కే ర్యాంకింగ్ అనుకోండి, మేము అక్కడ ఉంటాం కదా, ఒక ఎమ్మెల్యే లేకుండా ఎమ్మెల్యే ర్యాంకింగ్ చెప్పరు కదా చంద్రబాబు నాయుడు గారు. అండ్ మోర్ ఓవర్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేస్నే తక్కువ చేయాలనో, పని చేయట్లేదని చూపించాలనో ఖచ్చితంగా ఏ నాయకుడు అనుకోడు కదా. సో ఇప్పుడు కూడా ఇస్తున్నారు, కాన్స్టిట్యున్సీ వైజ్, పార్లమెంట్ వైజ్ పిలిచి కవర్లో వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టి ఇస్తున్నారు. దట్ విల్ బీ ద ప్రోగ్రామ్ యాక్చువల్లీ. ఒకవేళ ఎమ్మెల్యేలని వాళ్ళు మార్చుకోవాలి అని అన్నా, బాగా చేస్తున్నారు అని తెలుసుకోవాలి అన్నా, పబ్లిక్ ఎప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేయరు. ఇట్స్ ఎ కామన్ సెన్స్ థింగ్. ఇది అధికారులకు సంబంధించిన ఒక ప్రోగ్రామ్ జరిగింది. అధికారుల పనితీరు గురించి జరుగుతున్న ప్రోగ్రాము, పబ్లిక్ గ్రీవియన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది కలెక్టరేట్ అనే దాని పట్ల వాళ్ళు అవగాహన కార్యక్రమం పెట్టుకొని, ఆ కేపీఎస్ని పెట్టుకొని చేసిన ప్రోగ్రామ్. ఏదైనా బీ రానివ్వండి, ఏ రానివ్వండి, ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. ఒక ఎమ్మెల్యేకి దీనికి సంబంధం ఉంది అని అంటే నేనైతే ఖచ్చితంగా, అంటే ఒప్పుకోకపోయినా అది ఎమ్మెల్యేకి సంబంధించింది కాదు. కాకపోతే మరి ఔత్సాహికులు ఉంటారు, ఎక్కడైనా మనం పడిపోతూ ఉంటే ఆనందపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఉంటారు. అండ్ ఇట్ ఇండికేట్స్ ఆర్ సక్సెస్ అని కూడా నేను చెప్తాను. మనం ఎంత ఎదుగుతూ ఉన్నామో పక్కన వాళ్ళ కడుపు బుర్రాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు నాకు చాలామంది అలాంటి వాళ్ళు తయారైనందుకు కూడా ఈరోజు గర్వపడుతున్నాను. దే ఆర్ సెలబ్రేటింగ్ ఇట్. ఐ సే ఇట్ డోంట్ సెలబ్రేట్ టూ ఎర్లీ అని నేను ఇదివరకు ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నాను. ప్లీజ్ డోంట్ సెలబ్రేట్ టూ ఎర్లీ అండి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ రిలేటివ్. అంటే ఒక ఇర్రిలెవెంట్ దానికి మీరు సెలబ్రేట్ చేసుకోవడం అంటే మళ్ళీ మీ పిచ్చితనం బయటపడుతుంది కదా. దట్ ఈస్ వాట్ ఐ సే. ఈరోజు కొంతమంది మీడియా వాళ్ళు అంటారు, అంత ఎత్తారు, ఇంత పడేశారు, లేదంటే బి గ్రేడ్ వచ్చింది, సి గ్రేడ్ వచ్చింది. వాట్ ఇట్ ఈస్ సార్. ఒకటి చెప్తాను, మీడియా వాళ్ళు కానివ్వండి, లేదంటే మనం పడిపోవాలి అని కోరుకునే వ్యక్తులు కానివ్వండి, అలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే మనం సక్సెస్ అవుతున్నాము, వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ అని అర్థం. నేనైతే అదే చెప్తాను. ఎంత కాదనుకున్నా అంబటి రాంబాబు గారి ఇష్యూలో మీరు పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ, సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీగా ఉన్నారు. మీ పొజిషన్లో ఇంకెవరైనా కనుక ఉంటే మాధవి గారు, నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ఇంతమంది గన్మెన్స్ ఉండాలి, నాకు ప్రోటోకాల్ ఇంత ఉండాలి అని చెప్పి అనుకుంటారు. బట్ నేను పర్సనల్గా షాక్ అయింది ఏంటి అంటే, మీకు సెక్యూరిటీని పెంచుతామంటే వద్దన్నారు.
యు ఆర్ గోయింగ్ విత్ నార్మల్. మీ ఇమ్మెచ్యూరిటీ అనుకోనా, లేకపోతే ప్రజలే నన్ను కాపాడుకుంటారనే కాన్ఫిడెన్స్ అనుకోనా? తప్పు చేయలేదని నమ్మకం. నేను తప్పు చేయలేదు, నేను క్వశ్చన్ చేయడానికి వెళ్ళాను. క్వశ్చన్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుకోని సంఘటనలు జరిగితే దానికి బాధ్యత వహిస్తూ ఈరోజు నా మీద కేసు పెడితే దాన్ని యాక్సెప్ట్ చేశాను తప్ప నేను తప్పు చేశానని మాత్రం 100% కాదు. నేను తప్పు చేయలేదు. ఈరోజు నేను వాళ్ళ కుటుంబంతో మాట్లాడాల్సి వచ్చిన చాలా నిర్భయంగా, ఎంతో గర్వంగా మిమ్మల్ని క్వశ్చనే చేశాను తప్పు చేసినందుకు అని చెప్తానే తప్ప నేను తప్పు చేయలేదు. కాబట్టి తప్పు చేయనప్పుడు నాకు ఈ ప్రొటెక్షన్ ఈ వగేరా ఇవ్వాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ ప్రజల మూర్ఖత్వం. ఇప్పుడు పాలిటిక్స్ బికేమ్ వెరీ బ్రూటల్లీ కదా. అదే చెప్తున్నా. పీపుల్ వాళ్ళని ఫాలోవర్స్ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, వాళ్ళ అవివేకం పట్ల వల్ల లేదంటే వాళ్ళ ఆవేశం వల్ల ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళు తప్పు చేయాలి అని అనుకుంటే మళ్ళీ దానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ నాయకులు అవుతారు. ప్రజలు దాన్ని క్వశ్చన్ చేస్తారు. దే హ్యావ్ టు టేక్ దెన్. కాబట్టి వాళ్ళకే వదిలేశాను నేను. దానికోసం నేను ఒక ప్రొటెక్షన్ షీల్డ్ వేసుకొని అలా తిరగాలని మాత్రం నేను అనుకోవట్లేదు, అలా తిరగను. లెట్స్ ఎండ్ అప్ విత్ జోవెల్ క్వశ్చన్. ఒక సివిల్ సర్వెంట్ కావాల్సినటువంటి, ఒక బ్యూరోక్రాట్ కావాల్సినటువంటి మాధవి గారిని ఎమ్మెల్యే చేసి రామచంద్రరావు గారు ఒక పెద్ద పాపం మూటగట్టుకున్నారని చెప్పి నేను అంటాను. ఒప్పుకుంటారా? మీ కళల్ని తుంచేసి, మీ ఆశయాన్ని చంపేసి, మిమ్మల్ని అనవసరంగా ఈ రాజకీయపు రొచ్చులోకి దించి మీకు టెన్షన్ మైండ్ని కానుకగా ఇచ్చారని చెప్పి అంటాను నేను. ఒప్పుకుంటారా? అలా అనుకోవడానికి ఏం లేదండి. ఎందుకంటే ఇది కాలేకపోయాను. ఒక నిరుత్సాహంలో, ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు హీ లిట్ ద లైట్. నాకు ఒక ఆశా జ్యోతిని వెలిగించారు. ఇట్స్ నాట్ పాలిటిక్సా లేకపోతే అడ్మినిస్ట్రేషనా, ప్లాట్ఫామ్ కోసం నేనేమి చూడట్లేదు. ఒక అవకాశం ఇలా వచ్చింది, ఎందరో కోరుకునే అవకాశం, ఎందరో తపస్సు చేస్తున్న అవకాశం, అది నాకు సునాయాసంగా వచ్చింది. వాస్తవంగా చెప్పాలి. మిమ్మల్ని మింగేస్తారట తొందరలో, అంటే మీ సీట్ని మింగేసి ఆయన ఎమ్మెల్యే అవుతారట? 100% లేవండి. ఎందుకనంటే ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ ఇనేబుల్, నేను హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో ఉండి మళ్ళీ నన్ను నమ్మిన పార్టీకి ఏదైనా ఇబ్బంది కలిగించే పరిస్థితిలోకి నేను వెళ్ళిపోతూ ఉంటే యాజ్ ఏ ప్రొటెక్టింగ్ ఆర్ దీన్ని అలా జరగకుండా చేయడం కోసం ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అవకాశం నేను ఎలాగూ ఇవ్వడం లేదు కాబట్టి తనకు ఆలోచన రాదు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా మార్పు చూపిస్తారు అని చెప్పి మహనీయులు ఎందరో ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి పూలే వరకు ఆ బాటలో నడుస్తూ ప్రజలకు మేలు చేయాలనేటువంటి సదుద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. కొన్ని తప్పటడుగులు ఉన్నాయని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. సరి చేసుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే, నేను నిత్య విద్యార్థి అని మీరు అంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కూర్చుందాం మాధవి గారు, అప్పుడు ఖచ్చితంగా ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ అండి.